నేపథ్యంలో తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపిన అనంతరం నోటీసులు జారీ చేశారు. అయితే పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపుడి గాంధీ, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు. అయితే ప్రస్తుతం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేశారు. మిగిలిన 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా వారికి త్వరలోనే జారీ చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోన్నదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.